రైట్. చిక్కడపల్లి లైబ్రరీలో చాలా మంది నిరుద్యోగులు ప్రభుత్వం మీద చాలా అసహనం చూపిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే రానున్న రోజుల్లో మేము ఢిల్లీ దాకా కూడా మా ఉద్యమాన్ని తీసుకెళ్తాం అండ్ నిరాహార దీక్షలు కూడా చేయబోతున్నాం. జూన్ 2 లోపు మీరు ఇచ్చిన జీవోలని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. సో మాట్లాడదాం ఇక్కడున్న స్టూడెంట్స్ తో కానీ ఇక్కడున్న నిరుద్యోగులతో కానీ. అన్న నమస్తే అన్న. నమస్తే. సో అన్న మీ పేరు? నా పేరు బాలకోటి. నేను సిటీ సెంటర్ లైబ్రరీలో దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా నేను ఇక్కడ ఉన్నాం. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి 24 గంటలు అసలు టైం లేదు ఏం లేకుండా 24 గంటలు వచ్చి మా నిరుద్యోగులకి మీరు వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి తప్ప అట్లా తప్ప రాదు అని మమ్మల్ని ఇక్కడికి వచ్చి నమ్మబలికి ఈ రోజు ఖచ్చితంగా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగాలు ఊడగొట్టినాం కానీ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మాకు ఇప్పటిదాకా ఒక ఉద్యోగం రాలే. వీళ్ళు ఏమంటున్నారు, మీరు ప్రతిపక్ష ట్రాప్ లో పడకండి కేసులు అవుతాయి అని అంటున్నారు. ఏం సార్ మీరు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఆ రోజు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మేము మీ ట్రాప్ లో పడ్డామా? మరి ఆ రోజు మేము మీ ట్రాప్ లో పడి మరి ఈ రోజు ప్రతిపక్షంలో ట్రాప్ లో పడదని ఎలా మాట్లాడతారు? మీరు చెప్పిన హామీని ఇవ్వండి సార్ అని మేము వేడుకుంటున్నాం, మేము బతిమలాడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో 5 రూపాయల భోజనం తిని రూమ్లు రెంట్ కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక నానా తిప్పలు పడి ఈ రోజు అదే లైబ్రరీలో వాటర్ లేదు. ఈ ఎండాకాలం వాటర్ కూడా లేని పరిస్థితుల్లో సిచ్యువేషన్ లో ఎక్కడో బయటికి వెళ్ళి ఎక్కడో కొనుక్కొని వచ్చి వాటర్ వచ్చి పిల్లలు ఈ విధంగా చెట్ల కింద కూర్చొని చదువుతున్నా మా బాధలు వీళ్ళకి ప్రభుత్వానికి వినిపించట్లేదా? ఆ రోజు మేము పనికొచ్చామా? ఆ రోజు బస్ యాత్ర చేయడానికి మేము నిరుద్యోగులు పనికొచ్చామా? ఆ రోజు వాళ్ళు గతంలో చేసిన ప్రభుత్వం గతంలో చేసిన తప్పులని మేము క్వశ్చన్ చేసి మీతో తిరిగి మీ ప్రభుత్వాన్ని గద్దెని ఎక్కిస్తే ఈ రోజు మాకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అక్కడే చెప్తున్నాం, రాబోయే మీరు ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలకి నడుస్తుంది, 3 సంవత్సరాలు కాబోస్తుంది. అయినా కూడా మీరన్నా ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఒక్క జెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపనం చేస్తున్నారు. ఎందుకంటే మేము నిరుద్యోగ ఓట్లు మీకు పట్టట్లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే మా బాధలు మీకు వినిపిస్తుందేమో అనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారు ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ ద్వారా మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి మీరు ఎలా అయితే గద్దెని ఎక్కారో ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి మేము ఖచ్చితంగా మా నిరుద్యోగుల తరపున రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు అందరం కలిసి మేము ఖచ్చితంగా జిల్లా వైజ్ గా తిరిగి జిల్లా గ్రంథాలయ కేంద్రాలు గాని ఇన్స్టిట్యూట్ లో గాని స్టడీహాలలో తిరిగి మేము చైతన్యపరిచి మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నాం. అందుకే మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే గతంలో పరిమితి జీవో 3 మొన్న ఫిబ్రవరి నుంచి కంప్లీట్ అయిపోవడం జరిగింది. అందుకే ఆ జీవోని కంటిన్యూ చేసేసి ఈ 46 సంవత్సరాల పరిమితిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మొన్న టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ లో పరిమితి 34 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము ఇప్పుడే మళ్ళా మేము అన్ని విధాలుగా ముందు చెప్పినా కూడా టీజీపీఎస్సీ ఆ పరిమితి ప్రకటించడం జరిగింది. అందుకే ఆ పరిమితి 46 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి. గతంలో ఉన్న జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 108 అన్ని జీవోలని క్లియర్ గా చేసి ఎటువంటి కోర్టులకు ఆటంకాలు లేకుండా క్లియర్ కట్ గా చేసి మీరు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు రాబోయే జూన్ 2 ముందు మీరు నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి ఈ నిరుద్యోగుల సపోర్టు ఖచ్చితంగా ఉంటది. లేని పక్షంలో మీరు గతంలో చూసిన ప్రభుత్వం చూసిన ఇదే మీరు చూడబోతున్నారు. రేపు రాబోయే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉన్నది ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో మా సత్తా ఏంటో చూడబోతున్నారని ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సో ఇప్పుడున్న మన కోదండరామ్ గారు కానీ, ఆకునూరి మురళి కానీ అండ్ బల్మూరి వెంకట్ గారు కానీ చాలా మంది మీ నిరుద్యోగుల తరపున నిలబడతామని చెప్పేసి ఎలక్షన్ ముందు మాట్లాడినారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరికి మీ బాధలు కనిపించలేవంటారా? మేము కోదండరామ్ సార్ అంటే మాకు పెద్దరికం వల్ల ఒక జయశంకర్ తర్వాత జయశంకర్ లాంటి ఒక కోదండరామ్ ఈ తెలంగాణకి పెద్దరికంగా అందరూ భావిస్తారు. కానీ ఎప్పటికైనా ఈ కోదండరామ్ సార్ అనే వ్యక్తి బాధితుల తరపున నిలబడతాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం అతనికి ఎమ్మెల్సీలు రావడం పోవడం జరుగుతుంది. పాపం అతను ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి నానా రకాలుగా తిప్పలు పడుతున్నారు. సార్ కోదండరామ్ సార్ ఇప్పటికైనా మీరు నిరుద్యోగుల తరపున బాధితుల తరపున ఎప్పటి నుంచో నిలబడుతున్నారు. ఇప్పుడు కూడా మా తరపున మీ
మీరు ఉమ్మడిలో అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, మా బాధని మీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మీరు సహకరిస్తేనే మిమ్మల్ని నమ్ముతున్నాం. ఇప్పటికీ లేని పక్షంలో మీరు కూడా నిరుద్యోగ ద్రోహిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోతారు. అదే విధంగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి ఎమ్మెల్సీ పదవి పొందిన బలమూరి వెంకటన్న కావచ్చు, మన ఆకునూరి మురళి సార్ కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, వాళ్ళ పదవుల కోసం రాచి ఈ రోజు పదవులు వచ్చినాక మా నిరుద్యోగులందరినీ పక్కన పడేయడం జరిగింది. అందుకే వీళ్ళను కూడా వేడుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, బతుకులాడుతున్నాం. సార్ మీకు పదవులు రాగానే కాదు, మాకు కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ ఇప్పండి. మా బాధలు మా ఏజ్లు అయిపోతున్నాయి. మా తర్వాత మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవు, రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక ఎన్నో బాధలతో మేము ఇక్కడ చదువుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఇన్ని సంవత్సరాలు వచ్చినా పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పిల్లల్ని ఇవ్వట్లేదు, ఇంటికి వెళ్తే ముఖం చూపించలేకపోతున్నాం. ఈ విధంగా మాకు మీరు మీ గవర్నమెంట్ తోని మాట్లాడి మాకు జూన్ 2 లోపలే నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మీరు సహకరిస్తే మీరు ఖచ్చితంగా మీకు ఎల్లవేళ ఎప్పుడు సపోర్ట్ ఇస్తాం. లేని పక్షంలో మిమ్మల్ని కూడా ఈ తెలంగాణ నిరుద్యోగులు ఖచ్చితంగా నిరుద్యోగ ద్రోహిగా ప్రకటిస్తాం.